5 మినిట్స్ కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా మొత్తం అంతా బాగా మగ్గిపోయినాయి కదా మునక్కాళ్ళు. ఇప్పుడు నేను ఇందులోకి 2 కప్పుల వంకాయ ముక్కలు వేసుకుంటున్నాను. అలాగే హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. హాఫ్ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుంటున్నాను. మొత్తం అంతా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టుకొని ఇంకో 5 మినిట్స్ మగ్గనిద్దాము. 5 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా వంకాయ ముక్కలు బాగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు నేను ఇందులోకి చింతపండు రసం వేసుకుంటున్నాను. అలాగే 2 కప్స్ వాటర్ వేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకొని రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుందాము. 10 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాము. ఒకసారి మొత్తం అంతా కలుపుకొని ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాము. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా మన కర్రీ మొత్తం రెడీ అయిపోయింది. వంకాయ మామిడికాయ మునక్కాడ రెడీ అయిపోయింది. ఇంకా నేను స్టవ్ ఆపేస్తున్నాను.